అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అందరికీ చాలా ముందు. నా దగ్గర కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. సూపర్ మిటియోర్ 650. ఏదో ఒకసారి యాక్సిలేటర్ ఇచ్చామంటే గుండెలు దడదడలు ఆడతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అసలు యూత్కి ఒక కిక్. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ బ్రాండ్ మీద మేడ్ ఇన్ ఆంధ్ర అనే స్టాంప్ రాజమౌళి ముద్ర వేసాడు ఆయన. లోకేష్ గారి ముద్ర, రాజమౌళి ముద్ర టైప్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మీద నారా లోకేష్ మేడ్ ఇన్ ఆంధ్ర అని వేసాడు. దాని మీద మామూలు విషయం, అది గర్వపడాల్సిన విషయం కదా. మనం ఇదొకటే కాదు, లోకేష్ గారు చేసింది ఇంకోటి చూపిస్తాను రండి. నాకు ఈ ఫోటోలు చూస్తే నాకు అనిపించిందండి, కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది. కేజీఎఫ్లో రాకీ బాయ్ ప్రధానమంత్రిని వెళ్ళడానికి వెళ్తాడు బొకే పట్టుకుని. వెళ్తే అక్కడ ఎవరో ఒక అతను, నేను సీఈఓ ఆఫ్ సోన్స్ ఆఫ్ కంపెనీ, నువ్వెవరో అని అడుగుతాడు రాకీ బాయ్ని. పక్కన అడుగుతాడు, సీఈఓ అంటే ఏట్రా అబ్బాయి అని అడుగుతాడు. బాసులకే బాస్ అన్న అంటాడు. అంటే రాకీ బాయ్ చెప్తాడు డైలాగ్, నేను కూడా సీఈఓని అంటాడు. సీఈఓ విచ్ కంపెనీ అని అడుగుతాడు. ఇండియా అంటాడు. అంటే ఇండియాలో ఉన్న బాసులకి బాసుని నేను సీఈఓని అని చెప్తాడు అక్కడ. కానీ ఇక్కడ ఈయన్ని, ఈ గెటప్లో ఈయన చేసిన పనులు, ఈయన చేస్తున్న పనులు, ఈయన తిరుగుతున్న విధానం, పెట్టుబడుల కోసం, కంపెనీలు తీసుకురావడం కోసం, ఏదో ఒక సొంత కంపెనీ సీఈఓ తన కంపెనీ కోసం రాత్రి పగలు ఎలా కష్టపడతాడో డెవలప్ చేసుకోవడానికి, అలా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు ఈయన. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉండేది ఆ బ్రాండ్, సీఈఓలో పనిచేస్తాడు ఆయన అంతా కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి. ఆయన మించిపోడు ఈయన. అరే అలాంటి ఇప్పుడు సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులే మన నాయకులకు సూట్ అవుతున్నాయి కదా. ఇలాంటి పొగిడేస్తున్నాడు. నేరేనా తెలియక అడుగుతాను. రాజేష్కి పదవి ఇస్తే పదవి ఇచ్చాడు కాబట్టి పొగుడుతున్నాడు అంటారు. రాజేష్కి పదవి ఇవ్వకపోతే, ఉన్నది కూడా పోతే, పదవి ఇంకో పదవి ఏదో కొత్తది రావాలని పొగుడుతున్నాడు. అంతేగాని ఒరే నిజం చెప్తున్నాను, నేను ఎప్పటికీ అర్థం చేసుకుంటారు మీరు. నేను జగన్ గారి కోసం కూడా ఇలాగే చెప్పేవాడిని, బాబు మునిగిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు, ఆ బుద్ధి ఆ నిర్ణయాలు మార్చుకో అని చెప్తూ ఉంటే విన్నారా? ఏమైంది? నేను చెప్పింది జరిగింది కదా. 11 సీట్లు పడిపోయారు కదా. ఇప్పుడు కూడా అది వినకుండా రాజేష్ పదవి కోసం చేస్తాడు, రాజేష్ డబ్బుల కోసం చేస్తాడు. ఎప్పుడు చూసినా నిజాన్ని మాత్రం ఒప్పుకోరు. మీరు నాశనం అయిపోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. వైసీపీ వాళ్ళని అడుగుతున్నాడు. పోతానంటే మనం ఏం చేస్తామండి?